ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న అత్యంత భారీ చిత్రం రుద్రమాదేవి. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే భారీ మల్టీ స్టారర్ గా మారబోతుంది. ఇప్పటికే ఉన్న నటీనటులకు ఇప్పుడు అల్లు అర్జున్ తోడయ్యాడు. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుష్క భుజాలపై ఇంతటి భారీ చిత్రాన్ని పెట్టడం మంచిది కాదని గుణశేఖర్ అనుకున్నాడో ఏమో. అందుకే ఒక పెద్ద స్టార్ ని పెట్టాలని చాలా కాలంగా చాలా మంది హీరోలను కలిసినట్టు సమాచారం. 20 నిమిషాల పాటు ఉండే గోనా గన్నారెడ్డి అనే కీలకమైన పాత్రకి మొదట మహేష్ బాబు, తర్వాత ఎన్టీఆర్, రవితేజల వెంటపడి విసిగిపోయాడు దర్శక నిర్మాత గుణశేఖర్. కానీ ఆ పాత్ర చేయడానికి అల్లు అర్జున్ ముందుకొచ్చాడని గుణశేఖర్ వెల్లడించడం జరిగింది. ఈ మధ్య అసలు హిట్టే లేని గుణశేఖర్ ని ఆదుకోవడానికే బన్నీ ఈ సినిమా చేస్తున్నట్టు తెర వెనుక గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా సినిమాకి బన్నీ కొంత డబ్బు సాయం కూడా చేసినట్టు సమాచారం. మరి అలాంటి కీలకమైన పాత్రకు బన్నీ ఎంతవరకు సూట్ అవుతాడో తెర మీదే చూడాలి.